ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ వార్త. చిత్తుగా ఓడిన బీఆర్ఎస్ సంఘం అంట అయిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని సంఘాలను ఈ గులాబీ జెండా మోసుకుంటూ వచ్చింది. వన్స్ ఈ గులాబీ జెండా కనుమరుగైపోయే పరిస్థితిలో ఆ సంఘాలు కూడా మారుతూ ఉన్నాయి. ఇక్కడ జరిగింది కూడా అక్కడే. సింగరేణిలు కూడా గతంలో కూడా ఇంకొక సంఘం లేకుండా చేసిరు. ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఉంటా ఉంటాయి. ఆ బీజేపీ సంఘాన్ని ఏనాడు కూడా దగ్గర తీసుకురాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆ సంఘాలను ఏనాడు కూడా దగ్గర తీయలే. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ బ్యాచ్నే ఖతం చేసిరు. సింగరేణి కార్మికులు ఆ బ్యాచ్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ సంఘం ఉంటుంది, ఆ సంఘాన్ని ఖతం చేసి పడేసిరు. 6 స్థానాల్లో కాంగ్రెస్ సంఘం గెలుపు, 5 స్థానాల్లో సిపిఐ సంఘం గెలుపు. అధిక ఓట్లు సాధించి గుర్తింపు పొందిన ఏఐటియుసికి 16,175 ఓట్లు వచ్చినాయంట. ఐఎన్టీయూసీకి 14,168 ఓట్లు వచ్చినాయంట. క్లీన్ స్విప్ చేసిన మిత్రపక్షం పార్టీలు అంట. సో ఇంతకుముందు చూసాం ఏరియా వైజ్గా ఏ సంఘం గెలుపొందో ఆ వివరాలు ఇచ్చారు. అయిపోయిందిగా. ఏముండేయండి మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ కనుక గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంది, ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అనుకుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అఫీషియల్గా 12 మంది కొనుగోలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరు. ఆల్రెడీ లైన్గా ఉన్నారంట. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేత చెప్తా ఉండు, ఒక 15 మంది రెడీగా ఉన్నారంట. నిన్న వెంకట్ బలమూరు కూడా చెప్తా ఉండు, 15 మంది రెడీగా ఉన్నారన్న, ఇట్లా రమ్మని చెప్తే ఇమీడియట్లో వచ్చి వాలిపోతారని చెప్పి చెప్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ 39 మందిని ప్రతిపక్ష పార్టీ హోదాలనే కూర్చోబెట్టాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన దొంగ అయిండు, కానీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర రాగానే దొరగాడు కదా. దొంగ ఎప్పటికైనా దొంగనే. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని అక్కడే ఉంచాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఎటువంటి నిర్బంధాలు చేసిరో, పేద ప్రజలను ఏ తరహాలో ఇబ్బంది పెట్టిరో వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ 64-65 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు వివరించాల్సిన అవసరం ఉన్నది. అధికారం లేకపోతే ఆ బాధ, ఆ ఆవేదన, ఆ పెయిన్ అంటే ఏంటో తెలుస్తుంది. అది 5 ఏళ్ళు వాళ్ళకి చూపించాలి. చూపిస్తే మళ్ళా వచ్చే 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ మనసులలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని తీసుకోవద్దండి. కేసీఆర్ తప్ప అక్కడే చేసిండు, ప్రతిపక్షం లేకుండా చేసిండు. ఈరోజు ప్రజలు ఆయన చేతిలో అధికారం లేకుండా చేసారు. ఆ పొరపాటు కనుక కాంగ్రెస్ పార్టీ చేసిందనుకో మీకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలు దగ్గరికి తీయకండి. మీ పరిపాలనలో మార్పులు ఉంటే ప్రజలు మీ వైపే చూస్తారు. మీరు రాసి పెట్టుకోండి. మీరు చూడండి, ఈ 6 గ్యారంటీలు కనుక అనుకున్న స్థాయిలో ప్రజలకు అమలు చేసే ప్రయత్నం చేయండి. మీ పరిపాలనలో కాస్త మార్పులు వచ్చాయనుకో రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా 10 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాసి పెట్టుకోండి. అమలు చేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా మాలాంటి ప్రశ్నించే గొంతుకలను సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ప్రజా సంఘాలను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టకుండా మీ పరిపాలన మీరు సక్రమంగా చేసుకుంటా పోతే 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది.